ఎలాగైనా బుకింగ్ చేసుకోవాలని అందకృష్ణ మాధవి నాకు పట్టుకొని గందరగోళం చేస్తున్నాడు. మోడీయే డూప్లికేట్ బీసీ యాక్చువల్గా వాళ్ళు ఫీలిపురం అంటే కోమటలో గుణం అనమాట, ఆశితపురం. దాన్ని ఈయన పరిపాలన ఉన్నప్పుడు దాన్ని బీసీగా చేసేసాడు. యాక్చువల్గా ఈ నాట్ బీసీ, అది ఒకటి. అమిత్ షాను ఒక క్రిమినల్, ఆయన పరిపాలన ఆయన బీజేపీ రాగానే ఆయన్ని జైల్లో నుంచి విదిలేశారు. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని ఎలాగైనా సదరన్ ఇండియాలో బీజేపీ బుకింగ్ చేసుకోవాలని ఇక్కడ పవన్ కళ్యాణ్ని అక్కడ బండి సంజయ్ అని లక్ష్మణ్ గారు అని చెప్పేసి ఈ 300 కాపులను పట్టుకొని దానికి తగ్గట్టుగా అందకృష్ణ మాదిగా మంచి ఒక ఉద్యమాన్ని చేస్తున్నాడు. కానీ ఈయన్ని ఎలాగనని కుట్రలు వేసుకొని బీజేపీని రక్షణ ఇండియాలో చేయాలని చెప్పేసి ఈ క్రిమినల్ కూడా పెట్టడం అనేది చాలా దుర్మార్గం. క్రిమినల్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ ఎట్లా అయినా కొడుకు ఆటో చదువుతున్నాడు, వాడికి 20 నుంచి లేకపోతే ఏం చేస్తాను? మీరు ఆలోచించండి. నా కొడుకు ఆటో చదువుతున్నాడు, చెప్పండి, సిగ్గుపోతే ఏం లేదు. వాడికి మైండ్ అలా ఉన్నది, చదువు రాలేదు. అదే వాటితో తోడబుట్టిన 2-3 డాక్టర్లే. ఆమె తిరుపతిలో ఈ హాస్పిటల్లో గైనకాలజీలో ప్రొఫెసర్, రెండమ్మ సుమారేగా మూడమ్మ నాటకం అంటే వాళ్ళందరూ పిహెచ్డీ చేశారు. కొడుకు మాత్రము శుద్ధ నాటి మీరు గుజరాత్ నాకు అక్కర్లేదు. నేను కాదంటే ఎవరి జీవితం వాడితే ఎవరికి వాళ్ళు కావాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను ఏమంటున్నానంటే క్రిమినల్ అయితే ఉండకూడదు. ఏ విషయం కూడా లేకుండా ముక్కలుగా చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగు మీడియంలో చదివడానికి ప్రిఫరెన్స్ చేయాలి. 100 మార్కులు పెట్టి బాగా ఆలోచించండి. తెలుగు మీడియంలో ఉందని గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి 10 మార్కులు ఇవ్వాలి, బోనస్ మార్కులు. తర్వాత మండల హెడ్ క్వార్టర్స్లో 5 మార్కులు ఇవ్వాలి, సిటీలో ఉండే వాళ్ళకి 2 మార్కులు ఇవ్వాలి. ఈ విధంగా తర్వాత ఫస్ట్ జనరేషన్ ఏ ఉద్యోగాలు లేని పిల్లలకి 10 మార్కులు ఇవ్వాలి. ఒక తండ్రి ఉద్యోగం చేస్తుంటే 5 మార్కులు, అందరూ ఉద్యోగం చేస్తుంటే 2 మార్కులు ఇవ్వాలి. ఆ విధంగా చేసుకుంటూ పోతే మన ఖచ్చితంగా అందరికీ సమన్యాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, రెండు వర్గాలు అందరికీ కూడా ఛాన్సెస్. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ సిటీలో ఉన్న వాళ్ళు మొత్తం బాగానే వాళ్ళు చదువుకుంటున్నారు, పెద్దవాళ్ళు అట్లా ఉన్నారు. ఏబీసీ చేసిన వల్ల ప్రయోజనం 50 సంవత్సరాలు కూడా మనకి ఫలితాలు రావని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా. ఈ యొక్క వర్గీకరణ 4 ఏబీసీలు కాకుండా కానీ 4 కాదు 30 దగ్గరగా 11 చేసి అందరూ కూడా సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏబీసీ స్ఫూర్తి మనందరం కూడా గ్రహించాలని. ఇంకోటి ఏంటంటే దళిత చైతన్యాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా రోజుకు ₹1 వేసుకుంటే ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా కాస్త ఆందోళనకుంటే 5 సంవత్సరాలు 15,000 కోట్లు వస్తుంది. ఆ 15,000 కోట్లు ఎవరి దగ్గర పోయి ఆటోలు పోయి చేసి కట్టుకొని మనం నిలబడడం కాదు. మనమే నిలబడేటట్టుగా మనం ఎవరిని అనుకోకుండా మన పైసలతో అంటే మన డబ్బులతో మనం ఎమ్మెల్యేలు దళితులు వేసుకొని పూనా ఫ్యాక్టరీ వేసారంటే ఇప్పుడు ఏంటంటే పనికిరాని వాళ్ళందరినీ కూడా వాడు చంద్రబాబు నాయుడు ఆయన కృష్ణ వాటిని తీసుకొస్తే వాడు ఎమ్మెల్యే అయిపోతాడు, ఏం మాట్లాడు. కాబట్టి ప్రజల్లో నుంచి వచ్చి మన జనాలే మన ఎమ్మెల్యేని ఎన్నుకొని మన ఎంపీని ఎన్నుకొని వాడు ఖచ్చితంగా పోరాడడానికి సమస్యల మీద పోరాడడానికి చట్టసభని చెప్పేసి మన దళిత చైతన్యం ఖచ్చితంగా మనం కాబట్టి ఒక 5 సంవత్సరాలు కూడా చక్కటి ప్రజాస్వామ్యబద్ధంగా మనం చేసుకోవాలని తప్పనిసరిగా వాళ్ళు కూడా పైకి రావాలి. ఎందుకంటే మనం ఇలా చేస్తున్నాడు మోడీ ఎంత అంటే తెలీదు. మనకి 20% బడ్జెట్లో కేటాయించాలి. వినండి సార్, 20% బడ్జెట్లో కేటాయించాల్సింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు 9% బడ్జెట్లో మనకి ఇచ్చి మనకి ఉపయోగించేది ఏంటంటే 3%. అంటే 20% ఉన్న బడ్జెట్ 3% చేసేందుకు మనం ఎప్పుడు బాగుపడుతుంది, ఇంకో 30 సంవత్సరాలు కూడా బాగుపడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బడ్జెట్ 20% కంపల్సరీగా మనకి పెంచేట్టుగా. ఎందుకంటే తెలంగాణలో 30 సంవత్సరాలు 30 లక్షల కోట్లు చేసి ఆఖరికి దళితులకి 20,000 కోట్లు ఇచ్చాడు. 30 లక్షల కోట్లు ఎక్కడ 10 సంవత్సరాలకి 10 సంవత్సరాలు 20,000 కోట్లు 20,000 కోట్లు అంటే మనం ఎంత అన్యాయంగా చేస్తున్నారో. ప్రతి అడిగేవాడు ఎవరు లేరు. కృష్ణ మాదిగా అడిగాడు, మహానాడు చేయడం ఎవరు అడగరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ వ్యవహారాలన్నీ నడుస్తాయి. కాబట్టి ప్రజల చైతన్యాన్ని మా బడ్జెట్ మాకు ఎందుకు ఖర్చు పెట్టరు అని ఖచ్చితంగా మాట్లాడినట్టే మన యొక్క సమాజం పైకి వస్తుందని చెప్పి అందరూ కూడా. లేకపోతే
ఒకటి ఈ సమావేశాలు ప్రతిమందిని 10 విషయాలు తీసుకోవడం, డెమోక్రసీ డెవలప్ కావాలంటే ఎక్కువ మన యొక్క ఆలోచన విధానం మనం ఇంటరాక్ట్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మన గురుగారిని చాలా మంచి పనులు చేస్తున్నానని చెప్పి ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలతో చేసి ఒక 50 సంవత్సరాలు బతికి మన మంచిగా చేయాలి.